ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈ గుడ్ న్యూస్ నువ్వు వింటున్నావంటే నీకు రాజయోగం కలగబోతుంది అని అర్థం. వెంటనే విను బిడ్డ, అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఆ గుడ్ న్యూస్ ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు రోజు నా ముందు కూర్చొని, సాయి, మీరు నా కష్టాలను తొలగించలేకపోతున్నారు కదా, ప్రతిరోజు నన్ను ఆనందపరచడానికి ఏదో ఒక సందేశం పంపుతూనే ఉన్నారు. నా కష్టాలన్నీ తీరుస్తానని నాకు ప్రమాణం కూడా చేశారు. అయినా కానీ నువ్వు నా కష్టాలను తీర్చడం లేదు. ఎందుకు? నాకు ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని నేను అడిగానా? లేదు కదా. మరి ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నాకు ఎన్ని కష్టాలొచ్చినా కానీ మీరున్నారనే నమ్మకంతో అన్నీ దాటేస్తున్నాను. ఎంతో ఓర్పుతో ఉంటూ మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను. అయినా కూడా నా కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. ఇక నా సమస్యలతో పోరాడేంత శక్తి నాకు లేదు అని నన్ను అడుగుతున్నావు కదా, ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ. ఇప్పుడు నీకున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను, విను. నీ సాయి చెప్పేది కొద్దిగా విను బిడ్డ. ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని ఎందుకు నువ్వు అంతలా తల్లడిల్లిపోతున్నావు? వాటిని ఒక సవాలుగా తీసుకో. అసలు నువ్వు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావు అంటే దానికి కారణం నేనే. ఒక్కసారి ఆలోచించు. నీ ప్రతి పనిలో నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయకపోయినా కానీ నేను నీకు సాయం చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. జరిగిందేదో జరిగిపోయింది బిడ్డ. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకు. కాలం అనేది తిరిగి రాదు కదా. కాబట్టి ఇప్పుడు జరిగే దాని గురించి మాత్రమే ఆలోచించు. అంతా మంచే జరుగుతుంది. నేను నీ నుంచి కోరేది ఏంటో తెలుసా? ఓర్పు, సహనం, నమ్మకం. ఇవి మూడు నీలో ఉంటే నేను నీతోనే ఉంటాను. ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నానమ్మా. నీ జీవితంలో ఏం జరిగినా భయపడకుండా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నువ్వు ముందుకు వెళ్తే అప్పుడు నీకు విజయం ఎదురవుతుంది. నువ్వు ఒంటరివి అని అస్సలు అనుకోవద్దమ్మా. నేను నీతోనే ఉంటాను కదా. అసలు నువ్వు ఈరోజు ఈ సందేశం వింటున్నావంటే నీకు రాజయోగం కలగబోతుంది బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకు కావలసింది, నువ్వు కోరింది నేను వెతికి మరీ నీ చేతిలో పెడతాను. ముందు ముందు రోజులు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వాటి కోసం కొద్దిగా ఎదురుచూడు బిడ్డ. అలా కాకుండా నువ్వు ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే అది అలానే ఉంటుంది. కాబట్టి ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తరువాత అన్నీ మారుతాయి. నేను నీ ఎంట అడుగు పెట్టగానే నీ కష్టాలన్నీ అంతమైపోతాయి. అది ఎప్పుడా అని ఆశగా అడుగుతున్నావా? అతి త్వరలోనే అవన్నీ జరుగుతాయి. నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది అందిస్తాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ భారమంతా నాపై వెయ్యి. అంతా నేను చూసుకుంటాను కదా. నువ్వు త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నావమ్మా. అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే జరుగుతాయి. కొద్దిగా నీ సాయి మీద నమ్మకంతో ఉండు. అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.